అందరికీ నమస్కారం అండి. 2015 నుంచి నలుగుతున్న ఒక సమస్య జూట్ మిల్ కార్మికుల సమస్య. వారికి అందించాల్సిన బకాయిల్ని అందించకుండా ఇది బెంగళూరు వారు నిర్వహిస్తున్న ఈ జూట్ మిల్ని వారికి తీవ్ర అన్యాయం చేసి ఇక్కడి నుంచి వారు వైదొలగడం జరిగింది. అప్పటి నుంచి కూడా కార్మికులందరూ టీఎన్టీయూసీ తరఫునగా పోరాడడం జరుగుతుంది. అయినా కూడా గత ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి ఆదరణ లేకపోగా వారి కుయంత్రాలకి పాల్పడి ఉండడం వల్ల కార్మికులు ఇంకా తీవ్ర అన్యాయానికి గురైన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు ప్రజాపక్షంతో ప్రజల శ్రేయస్సు కోసం నిలబడే ప్రభుత్వాన్ని మనం రాష్ట్రంలో సాధించుకున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వంలో పూర్తిగా వీరికి న్యాయం జరుగుతుంది అని ఈరోజు వీరు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నా వంతుగా ఈ కాన్స్టిట్యుయెన్సీ ప్రజాప్రతినిధిగా నా పూర్తి సహాయ సహకారాలు మద్దతు వీరికి నేను ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా దృష్టిలో కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి వీరికి హామీ ఇవ్వడం జరిగింది. అత్యంత త్వరితగతిన వీరు ఎదుర్కొంటున్న ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది అని ఆశిస్తున్నాను. దానికి నా వంతు సహాయ సహకారాలు వీరికి అందిస్తాను అని చెప్పి కూడా తెలియపరచడం జరిగింది. అందుకని ప్రతి ఒక్క కార్మికుడు ఇది రాష్ట్ర వాటిని దయచేసి అందరూ కూడా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్మికుల ఐక్యత న్యాయం చేయాలి. జూట్ మిల్లు కార్మికులకు వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. జనసేన పార్టీ వర్ధిల్లాలి. గల్లా